సార్ రంపచోడవరం ఆ ప్రాంతం చేశారు కదా, అల్లూరు సీతారామరాజు ఆయన గురించి కథలు చెప్పుకుంటాను. ఆయన చేసిన వర్క్ ఏమైనా చెప్పారు మీకు ఎవరైనా, ఆయన స్టోరీ కానీ? చెప్పారండి అది. నేను రియల్లీ థ్రిల్డ్, ఎందుకంటే అల్లూరి సీతారామరాజు కృష్ణ నటించిన సినిమా 5-6 సార్లు చూసుంటాను చిన్నప్పుడు. వెరీ థ్రిల్డ్ అండ్ వెరీ ఎమోషనల్ అన్నమాట. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అతను చనిపోయేటప్పుడు కానీ. సో అతను రంపచోడవరం పోలీస్ స్టేషను, అడ్డతీగల, రాజవొమ్మంగి నేను వెళ్ళి విజిట్ చేసినప్పుడు ఓహో ఇదేనా అడ్డతీగల. సో ఆయన డైరీ కూడా వెపన్స్ తీసుకెళ్ళిపోయి రాసేవాడు. అవి ఉన్నాయా లేవంటే చాలా కాలం ఈ రీసెంట్ వరకు ఉన్నాయండి. తర్వాత డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి చీఫ్ ఆఫీస్ హైదరాబాద్ వెళ్ళిపోయినాయి అని చెప్పారన్నమాట. సో ఆయన ఒక డాక్టర్గా వచ్చి అక్కడ ట్రైబల్స్ ఇదే మన లగాన్ ఉంటుంది కదా, శిస్తు వసూలు చేయడానికి విపరీతంగా ఆ ఫారెస్ట్ మీద పన్ను వేసేసి వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేసి అవి పెట్టేయడం వల్ల ఆవిడ ఒక రివల్యూషన్ లాగా వచ్చింది. మీకు విచిత్రం ఏంటంటే వాట్ ఐ అబ్జర్వ్డ్, చాలా రిమోట్ ఏరియాల్లో గుర్తేడు, పాతకోట, జీకేవిది, చింతపల్లి ఆ బోర్డర్లో చాలా రిమోట్ విలేజ్లో ఒక్కసారి కూడా కాకినాడ కానీ బస్సులు కానీ ట్రైన్ చూడలేదండి వాళ్ళు. హోమ్ గార్డుని ట్రైనింగ్ తీసుకెళ్తుంటే ఏదో మెయిల్ ఎక్స్ప్రెస్ కలకత్తా నుంచి వెళ్తుంది రాజమండ్రిలో, ఆ బ్లూ కలర్లో ఉంటే అందరు చప్పట్లు కొట్టేశారు. ఓకే కేకలమ్మడి కేరింతలు, ఇంతవరకు ఆ ట్రైన్ చూడేవాళ్ళు. సో వాళ్ళు చాలామందికి అల్లూరి సీతారామరాజు ఏ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం అంటే వాళ్ళకి వ్యతిరేకంగా పన్నులు వసూలు చేస్తారు, కొడతారు, నిర్బంధకాండ ఉంటుందని. సో అదే విధంగా అనుకున్నారు ఇప్పుడు కూడా చాలామంది, గవర్నమెంట్ స్వాతంత్రం ఇదే అన్నట్టుగా అంత రిమోట్ ఏరియాలో ఉండేవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళకేం తెలియదు అన్నమాట, వాళ్ళు అక్కడే ఉంటారు, అక్కడే చచ్చిపోతారు అన్నమాట. సార్ అక్కడ టెరైన్ ప్రాబ్లం రాలేదు మీకు? పక్కా టెరైన్ ప్రోగ్రామ్ అండి, పక్కా టెరైన్ ప్రోగ్రామ్. నక్సలిజం మీద తెలంగాణలో చక్కని ఓరియంటేషన్, టాప్ ఓరియంటేషన్ బాగా చేయడం వల్ల చాలా కంట్రోల్ చేశారు.